ఏంటయ్యా అన్ని పుచ్చులే తెచ్చావు? బీరకాయలంతా? కేజీ 6 రూపాయలమ్మ. మొన్న 5గా చెప్పావు. నమస్కారం. బాబురా, అన్నయ్య గారు వచ్చారా? లేదండి, నేనే వచ్చాను. వారి ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదమ్మా, బానే ఉంది. 4 రోజుల్లో వీలు చూసుకుని వస్తానని చెప్పమన్నారు. ఆ అమ్మాయి గారు ఎలా ఉన్నారో చూసి రమ్మంటే. వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి అనుకుంటా. బెంగెట్టుకున్నట్టుగా అదోలా ఉంటుంది. పైనుంది, వెళ్ళు. గంగా, రాము, ఎలా ఉన్నావు? ఆయన్ని ఆవిడ్ని బాధ పెడుతూ ఉన్నాను. వాళ్ళని మోసం చేస్తూ బ్రతకలేకపోతున్నాను. గంగా, అవును రాము, ప్రతి క్షణం ఆయన నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారు. భార్య స్థానంలో ఉండి ఆయన కోరికను కాదంటుంటే తట్టుకోలేకపోతున్నారు. రాము, నేను ఈ బాధ్యతను మోయలేను. ఇంకెక్కడ ఉండలేను. నన్ను తీసుకెళ్ళిపో. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకొక 4 రోజులుండు, అమ్మాయి గారు ఖచ్చితంగా దొరుకుతారు. అమ్మాయి గారు దొరికేలోపు వాళ్ళకి నేను దొరికిపోయేలా ఉన్నాను. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ భరించాలి, తప్పదు. అది కాదు రాము. చూడు, కూతురు కాపురానికి వెళ్ళిందన్న నమ్మకంతోనే అయ్యగారు బ్రతుకున్నారు. ఇప్పుడు నువ్వు కాదంటే మనం చేసిందంతా వృధా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు గుమత్త గారు? అయ్యగారు మీకోసం ఇప్పటిదాకా చూసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? క్లబ్ కా? కాదండి, శోభనానికి ముహూర్తం పెట్టించారు. స్నేహమ్మ గారిని బోసుబాబు గారిని తీసుకురావడానికి ఆళ్ళూరు వెళ్ళారు. వాళ్ళు ఎంత ఇప్పుడే మీరు వచ్చే ముందే. నమస్కారం. రండి రండి, కూర్చోండి కూర్చోండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్య గారు? బాగుందమ్మా. మీకే అనవసరంగా ఇబ్బంది కలిగించా. ఇబ్బంది ఉంది అన్నయ్య గారు. పెళ్ళైన వెంటనే శోభనం కూడా జరిపించుంటే బాగుండేది. రేపు ఆదివారం ముహూర్తం బాగుంది. అమ్మాయిని అబ్బాయిని తీసుకుని మీరు వచ్చేస్తే ఆ ముచ్చట కూడా తీర్చేయచ్చు. అలాగే. అమ్మాయి స్నేహ, ఏంటత్తయ్యా? మీ నాన్నగారు వచ్చారు చూడు. నువ్వు మాట్లాడుతుండు, నేను పెళ్లి మధ్యకి తీసుకొస్తా. ఏం గంగా, బాగున్నావా? బాగున్నాను. ఏమిటి, మన ఇంటికి రాకుండా ఇక్కడే స్నేహంతో ఉండిపోతావా? అవును, స్నేహేది? నిన్నేనే. అమ్మాయి ఎక్కడా? ఈ తాళి నీకు పెళ్ళి ఎప్పుడైంది? కూతుర్లా పెంచాను. నాతో మాట మాత్రం చెప్పుకున్నా పెళ్లి ఎందుకు చేసుకున్నావు? చెప్పే, ఎవరు చేసుకున్నావు? నాతో చెప్పుకున్నా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అయ్యగారు చెప్పు. అయ్యగారు, ఒరే రాము, చూసావురా ఇది? మనతో చెప్పుకుని ఎవరైనా పెళ్లి చేసుకుందా? గంగ పెళ్లి చేసుకోలేదండి. చేసుకోకపోతే మరి తాళి ఎక్కడి నుంచి వచ్చింది? మీకంతా వివరంగా చెప్తాను, దయచేసి ఇక్కడేం మాట్లాడకండి. ఆ క్షణంలో మరో దారి లేక అమ్మాయి గారి తాళి గంగబెళ్ళలో వేసి పంపించాను. నా కూతురు తాళి దీన్ని వెళ్ళలో వేసినందుకు నేను బాధపడటం లేదురా. నా కూతురు దై నా ఇంటి కోడల స్థానాన్ని దీనికి ఇచ్చినందుకు నేను బాధపడటం లేదురా. నా అల్లుడిని దీనికి భర్తం చేశామని నేను బాధపడటం లేదురా. గంగ గొంతు కోసినందుకు నేను బాధపడుతున్నాను. నా కూతురు చేసిన తప్పుకి దీన్ని శిక్షించినందుకు నేను బాధపడుతున్నాను రా. స్నేహమ్మ గారి బతుకు బాగుపడాలని దీని బతుకు నాశనం చేస్తావా? రేపు అది రాగానే తాళిని భర్తని దానికి అప్పగించి ఇదే మీ నిజమైన కోడలండి అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? అతను ఏలుకుంటారా? దాన్ని దీన్ని చెప్పుతో కొట్టి మెడబెట్టి బయటికి గెడతాడు. మన మొహం మీద ఉమ్మొస్తాడు. వాళ్ళు అలాంటి మనుషులు కాదయ్య గారు. సరే, కాదనుకుందాం. నా కూతుర్ని ఏలుకుంటాడని అనుకుందాం. ఆ తర్వాత ఈ గంగ పరిస్థితి ఏమిటి? ఎంతకాలం ఆ ఇంట్లో అతని భార్యగా సీతారత్నమ్మ గారి కోడలుగా చలామణి అనే దీన్ని మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటారా? ఒక్కసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ ఎవడైనా తాళి కడతారా? నా గురించి మీరు బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావమ్మా? నా కోసమని, నా కూతురు కోసమని నీ నుండు నూరేళ్ల జీవితాన్ని నా కళ్ళ ముందే నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఎలా ఉండమంటావమ్మా? అంటే ఈ నిజం వాళ్ళతో చెప్పి అమ్మాయి గారి జీవితం నాశనం చేస్తారా? కాదు, గంగ జీవితానికి న్యాయం చేస్తాను. నా అల్లుడిని దీనికి మొగుడిని చేస్తాను. ఆ తాళికి నిజమైన భర్తని చేస్తాను. దీన్ని ఇంటి కోడల్ని చేస్తాను. ఈ తాళి వేసుకున్నది నేను సొంతం చేసుకోవడానికి కాదు, అమ్మాయి గారు వస్తే తిరిగి ఇవ్వడానికి. ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి తీసుకోవడానికి అది నగ కాదమ్మా, తాళి. వేద మంత్రాల సాక్షిగా ఇద్దరి జీవితాలను ఒక్కటిగా చేసేది తాళి. దాని పవిత్రత తెలుసుంటే నా కూతురు దీన్ని తీసి పారేసేది కాదు, నువ్వు దీన్ని వేసుకునేదానివి కాదు. మంచి వచ్చాడు. మొదటి రోజే ఈ తాళిని మెళ్ళకొచ్చింది. అందరికీ మొగుడొచ్చి తాళి వస్తే నీకు తాళి వచ్చి మొగుడిచ్చింది. అమ్మాయి గారు స్థానంలో నిన్ను ఉంచుతాను. స్నేహమ్మ గారు చచ్చిందనుకుని దీనికి పెళ్లి చేస్తాను. అవును, నేనే నీ బాబుని. ఈ రోజు నుంచి ఈ రామరాజు కూతురిగా, ఆ ఇంటి కోడలుగా కలకాలం సుఖంగా ఉండాలి. ఏం బాబు, బాగున్నావా? బాగానే ఉన్నాను. రేయ్,
ఆయన పలకరిస్తుంటే మాట్లాడుకుంటూ వచ్చేసావే. ఏం మాట్లాడమంటావు? ఎలా ఉన్నారో ఏమిటో అడుగు. మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది బాబు. నాదొక చిన్న కోరిక. ఏంటి? మీ పెళ్లి దేవుడి గుడిలో చేద్దామని మొక్కుకున్నాను, కానీ అప్పట్లో కుదరలేదు. మీరు అమ్మాయి గుడికొస్తే ఒకసారి దర్శనం చేసుకుందాం. నాకు పని ఉంది, మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళండి. ఒరేయ్, ఆయన మొక్కంటే కుదరదంటావే? పనులు ఎప్పుడు ఉండేవే. అమ్మాయిని తీసుకుని వెళ్ళు. కాదనక బాబు. సర్లేండి. బాబు, ఈ దండలు మార్చుకోండి. ఈ తతంగాలన్నీ పెళ్లిలో అయ్యాయిగా, మళ్ళెందుకు? ఈ దైవ సన్నిధిలో మీరు దండలు మార్చుకుంటే దేవుడి సాక్షిగా మీకు పెళ్లి జరిగినట్లవుతుంది. కాదనక బాబు. నువ్వు కూడా వెయ్యమ్మా. పిల్ల పాపలతో నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లండి. ఏంటా లుక్కు? నా గదిలో పడుకోకుండా నీ గదిలోకి వచ్చానా? బయట మీ వాళ్ళు ఉన్నారు. శోభన రాత్రి విడిగా పడుకుంటే ఫీల్ అవుతారని ఇక్కడికి వచ్చా. అది కంగారు పడుకో, నేనేమి నీ పక్కలో పడుకోను, ఆ పక్కన పడుకుంటా. భార్య పక్కనుండగా ఆ పక్కన పడుకోవడం బాగదు. పక్కన పడుకుంటే మాత్రం ఏ లాభం? ముట్టుకోకూడదుగా. ఈ రోజుతో నా వ్రతం అయిపోయింది. అంటే నేను నిన్ను ముట్టుకోవచ్చా? ముద్దు కూడా పెట్టుకోవచ్చు. ఓ సిన్నియోమో, ఎన్నాళ్ళకి జెండా ఎత్తావే. వెళ్ళొస్తానమ్మా. 4 రోజులుంటే బాగుండేది. లేదమ్మా, అమెరికాలో నా ఫ్రెండ్ ఒకడున్నాడు. చాలా కాలంగా రమ్మని గొడవ చేస్తున్నాడు. వాడిని చూసినట్టు ఉంటుంది, ఒకసారి వెళ్ళి హెల్త్ చెకప్ చేయించుకున్నట్టు ఉంటుందని రేపే బయలుదేరి అమెరికా వెళ్తున్నాను. సరే, వస్తాను బాబు. మంచిదండి. మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి అల్లుడు గారు మిమ్మల్ని తాతయ్యం చేస్తారు. వస్తానమ్మా. రాము, గంగకే లోటు రాకుండా దాని మంచి చెడ్డలు చూస్తూ ఉంటా. మీరు చెప్పాలా? ఈ నిజం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అలాగే. బంబుచిక్కు 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 బొంబాయి పాప బంబుచిక్కు అరే బంబుచిక్కు. ఒరేయ్ సూర్య, ఏంటమ్మగారు? ఈ ముగ్గులన్నీ ఎవరేశారు? ఎవరైతే మన కోళ్ళగారు వేశారండి బాబు. కోడలేసిందా? ఏ గంగా, ఈ గిన్నెలు ఎవరు కడిగారు? స్నేహమ్మ గారమ్మా. స్నేహమ్మ గారా? చదువుకున్న పిల్ల ఈ పనులన్నీ. ఇదేంటమ్మా, ఎప్పుడు లేని ఈ పనులన్నీ నువ్వు చేస్తున్నావు? పర్వాలేదు అత్తయ్య. అత్తయ్య? ఎన్నాళ్ళకి నీ నోటితో అత్తయ్య అని పిలిపించుకున్నానమ్మా. ఇటువు. వద్దత్తయ్య, ఈ రోజు నుంచి మీరు కూర్చోవాలి, ఇంటి పనులన్నీ నేను చెయ్యాలి. అదేమిటమ్మా? కోడలిగా నా బాధ్యత